మనం మామూలుగా చూసుకుంటే 2014లో సౌమ్య తెలుగుదేశం నుంచి గెలిచారు. 2019లో జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఆవిడ ఒకసారి గెలిచింది, జగన్మోహన్ రావు ఒకసారి గెలిచారు. ఓకే, బాగుంది. అంటే మనం చూసాం వాళ్ళ వాళ్ళ పాలన కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ పరిపాలన కానీ, వాళ్ళ వ్యక్తిగత ఇది కానీ, ఈ ఇద్దరిలో అంటే సౌమ్య కానీ లేకపోతే జగన్మోహన్ రావు గారికి కానీ వ్యత్యాసం ఏమైనా ఉందా? మీరు గమనించిన తేడాలేంటి? మీరు చూడండి, ఆవిడ కాలంలో నందిగామలో మీరు మా ఏరియాకి సంబంధించిన వారే కాబట్టి ఎప్పుడన్నా మీరు అభివృద్ధి అనేది చూసారా? ఎక్కడన్నా? ఓకే, రమణ గారి అభివృద్ధికి చాలా దూరంగా ఉందనుకుంటారు. రమణ గారి టైంలో ఏదైతే కొద్ది గొప్ప అభివృద్ధి జరిగిందో అదే కంటిన్యూ వచ్చింది తప్పించి రమణ గారు చనిపోయాక దురదృష్టవశాత్తు వచ్చిన ఏ నాయకుడు కూడా నందిగామ అభివృద్ధి విషయంలో పట్టించుకున్న పాపాన పోల. డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా వచ్చాక ప్రెస్టీజియస్ గా తీసుకుని ముందు సీఎం రోడ్డును డెవలప్ చేశారు. సీఎం రోడ్ ఈ రోజు ఎలా ఉంది? ఒకప్పుడు 2 బస్సులు ఎదురు బదురుగా వస్తే ట్రాఫిక్ జామ్, కష్టం అసలు అది. అలాంటిది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రోడ్డు డెవలప్ చేసే దానిలో అక్కడున్న ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కన్విన్స్ చేసి ఒప్పించి అండ్ దట్టు రోడ్ వేస్తున్నామంటే ఎలా పడితే అలా పగలగొట్టుకుంటూ పోలా. మనకి ఎంత అవసరమైతే అంతే, ఎంత అవసరమైతే అంతే. అటు ప్రజల్ని నొప్పించలా, ఇటు మనకు కన్వీనియంట్గా ఎంత రోడ్డు కావాలో అంతే రోడ్డు తీసుకున్నాం. అంత ఛాలెంజింగ్ గా చేసిన సీఎం రోడ్డు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఆర్డీఓ ఆఫీస్ ఎంతో మంది ట్రై చేశారు, కానీ నందిగామకు సాధిస్తూ తీసుకొచ్చారు. కానీ కర్మల గారు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఓపెన్ జిమ్స్. కానీ ఇప్పుడు నందిగామనే నవనందిగామ అనే ఒక పేరు కూడా వచ్చింది. దాని వెనక కూడా, ఆ కృషి వెనక కూడా, ఆ పేరు వెనక కూడా కర్మల గారు ఉన్నారు అని మాకు తెలిసింది. ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఎట్లా మీ పాత్ర ఏంటి? నా పాత్ర దాంట్లో ఏం లేదండి. కాకపోతే ఏంటంటే నేను పుట్టినప్పుడు నందిగామలో పుట్టి పెరిగి, దుబాయ్ కరీం గారు నందిగామలో పుట్టి పెరిగినోడిని. రమణ గారిని చూసాను, రమణ గారిని చూశాను, ఉమా గారిని చూశాను, ప్రభాకర్ రావు గారిని చూశాను. ప్రభాకర్ రావు గారితో అయితే అసలు అత్యంత క్లోజ్ గా చూశాను. ప్రభాకర్ రావు నన్ను తమ్ముడు అని తిప్పుకునేవాడు ఆయన. నాకు బాగా వ్యక్తిగత. ఆ తర్వాత సౌమ్య గారిని చూసి ఇంతమందిని చూసాము. కానీ ఎక్కడ నందిగామ రూపురేఖల మాల, ఎక్కడ నందిగామ రూపురేఖలను నందిగామ అంటే సెంటర్, అదే ట్రయాంగిల్ ఉన్న విచ్చలవిడిగా ఉన్న విగ్రహాలు, అంటే విచ్చలవిడిగా అంటే ఇరుకిరుగ్గా ఉన్న విగ్రహాలు ఒకే చోట, అంటే కంజెస్టెడ్ గా ఉన్న విగ్రహాలు. అలాంటి నందిగామని రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పుడు సీఎం రోడ్డు సూపర్ గా అయిపోయింది. గాంధీ సెంటర్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మా దౌర్భాగ్యం ఏంటంటే గాంధీ గారి ఆలన పాలన చూసుకోలేము, ఆ విగ్రహాల ఆలన పాలన చూసుకోలేము. ఎందుకంటే తీసుకెళ్లి కోర్టులో వేశారు. కోర్టు కూడా ఇచ్చింది, కోర్టు స్టేట్ ఇవ్వాల, అది హోల్డ్ లో ఉంది. సో దాని వల్ల ఏమవుతుంది, మేము గాంధీ గారిని పట్టించుకోలేకపోతున్నాం. అంటే అది క్లీన్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? కంటెంప్ట్ కేసు కూడా వేసారు వాళ్ళు మా మీద. ఒకప్పుడున్న గాంధీ సెంటర్ ఎలా ఉంది, ఇప్పుడున్న గాంధీ సెంటర్ ఎలా ఉంది? చంద్రలపాడు రోడ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను చూసాను. రావణపేట రోడ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? శివాలయం డెవలప్ చేస్తున్నాము, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ డ్రైనేజీలు 9 to 12 కోట్లు ఖర్చు పెట్టి డ్రైనేజ్. మురికి కూపంలా ఉండేది 6వ వార్డులో ఉన్న డాక్టర్ జగనన్న వాక్వే ఇప్పుడు ఒకప్పుడు అది మురికి కూపం. మీకు ఫొటోస్ పంపిస్తాను నేను కావాలంటే. అక్కడ ఉన్న ప్రజలు వర్షాకాలం వస్తే వాళ్ళ ఇంట్లో నీళ్లు చాలా. అదే ఇంకోటి అది యాక్చువల్ గా నందిగామలోనే పెద్ద డ్రైనేజ్ అది. ఆ డ్రైనేజీ మీద ఒక వాకింగ్ ట్రాక్ వేసి దాన్ని ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయంలో కూడా మీ పేరు కూడా వినిపించింది. మీరు ఎందుకంటే అది నేనే చేశాను. నేను ఇప్పుడు దాంట్లో నా కృషి ఎందుకు ఉంది, ఎందుకంటే అది నేను ఉన్నా సరే కట్టప్ప గారిది మెయిన్ రోల్. అంటే ఎందుకు మీకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే అసలు డ్రైనేజీ మీద వెళ్ళడానికి కూడా ఏమున్నదో ఆ ఆలోచన రావడం అనేది చాలా గ్రేట్ గా చెప్తున్నారు. లేదండి, ఎందుకంటే నేను ఈ వార్డులో పుట్టి పెరిగినోడిని, అక్కడ అవస్థలు చూస్తున్నాను. మీరు దాని మీద ఎందుకు ట్రాక్ చేయాలనుకున్నారు? అది పని చేస్తూ పోతున్న కొద్దీ ఎంత సుమారుగా ఎంత ఉంటుంది? 250 మీటర్లు అండి, 250 to 275 మీటర్లు, 700 ఫీట్స్. అది ఆల్మోస్ట్ 250 మీటర్ల పైన ఉంది. చాలా సుందరంగా ఉంది అసలు. అది ఒకప్పుడు మీరు చూస్తే మనిషి కూడా ఒకవేళ ఆ కాలువలో నడవాలనుకుంటే మనిషి కూడా నడవలేని కండిషన్. మా చెల్లి గారి హయాంలో, సౌమ్య గారి హయాంలో సులాబ్ కాంప్లెక్స్ ఉంది గాంధీ సెంటర్ లో.
దాంట్లో కూర్చున్న మురుగు అసలు అసహ్యంగా వాటర్ ఎల్లో ఇసుకలు వాళ్ళు దాంట్లో గిలక్ కొట్టేసి ఆ వాటర్ వదిలేసేవాళ్ళు. సో ఆ ఇంట్లో ఆ బెల్ట్లోకి వచ్చే ఆ దరిద్రాన్ని కూడా ప్రజలు భరించేవాళ్ళు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా చెల్లితో సౌమ్య గారితో ఆవిడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందే మాటిచ్చారు కదండి, ఎలక్షన్ ముందే మాటిచ్చారు దాన్ని ప్రక్షాళన చేస్తానని. ఎమ్మెల్యే గారు మా 6వ వార్డులో గడప గడపకి వెళ్తున్నప్పుడు నేను ఆయనతో పాటు ఉన్నాను. కరెక్ట్ గా మేము మా ఇంటి దాట సందు తిరుగుతున్నప్పుడు ఆ డ్రైనేజ్ లో ఆ సులాబ్ కాంప్లెక్స్ వాటర్ వచ్చింది. ఏంటి వాటర్ ఎల్లోగా వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగారు. సార్ ఇది పరిస్థితి సార్ అని చెప్తే అప్పటికప్పుడు పిలిచి, కమిషనర్ గారు కూడా ఉంటారు కదా గడప గడప కంటే, కమిషనర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు, కరీముల్లా కప్పు చెప్తున్నాను నేను మీకు, కట్టప్ప మీరు అందరు కలిసి ఈ డ్రైనేజ్ రూపురేఖలు మార్చాలా, ఏం చేస్తారో నాకు తెలియదు, 3 నెలలు టైం ఇస్తున్నాను మీకు, 3 నెలలు రూపురేఖలు మార్చాలన్నారు. ఓకే, కరీముల్లా గారు ఒక విషయం, కట్టప్ప అని ఒకసారి పరిచయం చేయడం మాకు. అసలు ఆ కట్టప్ప గారు ఎలా ఉంటారు, కట్టప్ప గారు ఏంటి అసలు ఆయన కృషి ఏంటి, ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఆయన కట్టప్ప గారు అండి, రండి ఇటు చూసేసి కూర్చోండి. నైస్ టు మీట్ యు అండి, కూర్చోండి. కట్టప్ప గారి పేరు ఎందుకు తీసుకున్నారంటేనండి, నేను లోకల్లో ఉండను నేను. కట్టప్ప గారు అంటే వీరు కౌన్సిలర్, ఆయన 6వ వార్డు కౌన్సిలర్. ఇతని మీద కూడా నమస్కారం అండి. ఇతని మీద కూడా చాలా స్టోరీ ఉంది. ఈయన గెలిచింది తెలుగుదేశం పార్టీ మీద. నందిగామ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ హవాలో కూడా కొట్టుకొచ్చాడు. అంటే ఇక్కడ ఆయన సొంత ఇన్ఫ్లుయెన్స్, వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్, టీడీపీది కాదు, ఆయన వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్. మాలాంటి ఫ్రెండ్స్ సహకారంతో ఆయన ఎలక్షన్ లో గెలిచాడు. ఎందుకంటే చాలా సార్లు వ్యక్తిగతంగా చెప్పారు, నేను అందుకనే మిమ్మల్ని అడిగాను. అది కూడా 6వ వార్డు వైసీపీ అడ్డా. అలాంటి వైసీపీ అడ్డాలో మేము టీడీపీలో ఉండి గెలిపించుకున్నాం. కరీముల్లా గారు ఓకే, కంక్లూజన్ వద్దాం, చివరిగా వద్దాం. ఏంటి అసలు 2024 ఎన్నికలు తుది ఘట్టానికి వచ్చినాయి, మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు ఓటింగ్ జరగబోతున్న తరుణంలో ఏంటి అసలు ఈ నందిగామలో ఏం జరగబోతుంది? నందిగామలో మేము ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నాం డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో, కళ్ళారా చూస్తున్నాం. నందిగామ ప్రజలు చదువుకున్న వాళ్ళు, దట్టు రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇప్పుడు మీరు అన్నారు, మొదటి నుండి అన్నారు నందిగామ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు కూడా రాజకీయమైన చైతన్యవంతం కలిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చూస్తున్నారు అన్ని. ఇప్పుడు నీకు డైరెక్ట్ గా అందుబాటులో ఉండే 1-to-1 కనెక్టివిటీలో ఉన్న డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారిని గెలిపించుకుంటారా? 4 టోల్ గేట్లు, మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ సబ్ టోల్ గేట్లు, ఇంత టోల్ గేట్ల సిస్టమ్ ఉన్న సౌమ్య గారిని గెలిపించుకుంటారా? ఆవిడని కలవాలంటే డైరెక్ట్ కలవలేం. ఆవిడ 11:30 తర్వాత కానీ కిందకు రాదు. ఇక్కడ వేరేజ్ మా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు 5 నుండి రాత్రి 11 వరకు అవైలబుల్గా ఉంటారు. సో ప్రజలు చదువుకున్న వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తున్నారు. ఇప్పుడు నందిగామని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే నందిగామ ఇప్పుడు నవనందిగామగా పిలువబడుతుందో ఆ నవనందిగామని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు, కానీ మళ్ళీ తీసుకెళ్లి సౌమ్య చేతిలో పెట్టి 10 సంవత్సరాలు వెనక్కి తోసేస్తారండి. తోయరు కదా. చైతన్యవంతమైన ప్రజలు నందిగామ వాళ్ళు పక్కాగా మళ్ళీ మొండితోక జగన్మోహన్ రావు గారికి ఓటేస్తారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే భారీ మెజారిటీతో ఈసారి మా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు గెలుస్తున్నారు. నేను కూడా ప్రజలకి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆలోచించండి, మనకు డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, మనకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, మనము ఎప్పుడు వెళ్ళినా పలకరించే వాళ్ళు ఉండారా లేదా, అది ఆలోచించి మీరు కూడా సరైన నిర్ణయం తీసుకొని మంచి చేసే వాళ్ళకే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కరీముల్లా గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో నవనందిగామ ప్రేరణకు, నవనందిగామ స్థాపనకు కృషి చేసినటువంటి కరీముల్లా గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో నందిగామ ప్రజల విఘ్నులు, రాజకీయ చైతన్యం కలిగిన వారు ఈసారి ఖచ్చితంగా 2024లో ఆలోచించి ఎవరు మనకు కావాలి, ఎవరు పాలన కావాలి, ఎవరైతే మనకు అభివృద్ధి చెందుతుందని ఆలోచించి విఘ్నతతో ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది కూడా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ.